గైస్ లాస్ట్ వీడియోలో మనం లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 చేసాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తాము అంటే సేమ్ స్ట్రింగ్కి సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనమాట. సో లెంత్ అనేది ఎలా ఉండాలంట, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలన్నమాట. సో దాన్ని వీ కెన్ ఒక కండిషన్గా తీసుకుని సో వీ నీడ్ టు జనరేట్ ఏ లాంగ్వేజ్, దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద కన్స్ట్రక్షన్. నాన్న ఇక్కడ మనకి ఏమైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఇక్కడ ఏబీ కదా. సో లెంత్ అనేది ఎలా ఉండాలంట, ఐదర్ 2 ఆర్ 2 కన్నా పెద్దగా ఉన్నా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీ తీసుకుంటున్నా, ఏఏ తీసుకుంటున్నా, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి బీబీ తీసుకుంటున్నా, నెక్స్ట్ వన్ ఏబీ తీసుకుంటున్నా, సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి బీఏ తీసుకుంటున్నా, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏఏబీ తీసుకుంటున్నా, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి బీఏబీ తీసుకుంటున్నా, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి బీఏఏ తీసుకుంటున్నా, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి బీబీ. సో ఇక్కడ అల్టిమేట్గా ఏంటి అంటే మన ఇష్టం నాన్న. సో మనకి ఇక్కడ లెంత్ అనేది వాడు ఏం మెన్షన్ చేశాడు, సో ది మెన్షన్ ద లెంత్ ఆఫ్ లైక్ పర్టికులర్ థింగ్ అనేది మనకి గ్రేటర్ దాన్ 2 అన్నాడు కాబట్టి మనం ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. సో చూడండి లెంత్ అనేది అన్నిటికీ ఎలా ఉంది ఇప్పుడు మనకి. సో ఇక్కడ ఏబీ అనేది మళ్ళీ రిపీట్ అయినా, ఓకే రైట్, నో వరీస్. ఏబీ ఏఏ బీబీ బిఏ ఏఏ బీబీ, ఓకే రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సో ఇవన్నీ కూడా వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ స్ట్రింగ్స్ నాన్న. సో ఫస్ట్ మనకి లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం రావాలి, దెన్ వీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు చూడండి అన్న, సో ఈ ఫస్ట్ మనకి ఏమున్నాయి ఇక్కడ ఏబీ ఉంది కదా. సో ఏబీ అంటే నథింగ్ బట్ సో ద లెంత్ ఎంత ఇక్కడ 2 అనమాట. సో నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఎంత ఇప్పుడు ఇక్కడ, దెన్ వాల్యూ ఈజ్ 2. సో ఇప్పుడు చూడండి, సో క్యూ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1. సో నథింగ్ బట్ క్యూ కాలన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎన్, 2 ప్లస్ 1. సో నథింగ్ బట్ క్యూ అనేది ఎంత ఇప్పుడు మనకి వాల్యూ అనేది, సో 3 అనమాట. సో అల్టిమేట్గా సో ద రిజల్ట్ ఈజ్ హియర్ 3 అనమాట. సో హౌ మెనీ స్టేట్స్ వీ నీడ్ టు క్రియేట్ నౌ, సో వీ నీడ్ టు క్రియేట్ 3 స్టేట్స్ అనమాట. లైక్ ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఏంటంటే ఏ నాట్, సెకండ్ వన్ వచ్చేపాటికి A1, సో థర్డ్ వన్ వచ్చేపాటికి A2 అనమాట. సో వీటిల్లో మన ఫస్ట్ మనకి ఏ నాట్ అనేది మనకి ఏ స్టేట్ అవుతుందన్న ఇక్కడ, ఎస్. సో ఇట్ బికమ్స్ ద ఇనీషియల్ స్టేట్. అండ్ A2 అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుందంటే సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫైనల్ స్టేట్ అనమాట. సో మధ్యలో A2 అనేది మనకి బేసిక్ స్టేట్ కానీ అలా ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి A2 అనేది ఎలాంటి స్టేట్ అంటే మనకి ఇక్కడ ఇనీషియల్ స్టేట్, అండ్ వెన్ కమ్ టు A2 అనేది మనకి ఎలాంటిది అంటే నాన్న ఫైనల్ స్టేట్ అనమాట. సో నౌ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. లైక్ ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఏముంది స్ట్రింగ్ ఇక్కడ ఏబీ అనేది ఉంది కదా నాన్న. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఏమవుతుంది ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఏ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది బి అవుతుంది అనమాట. సో నథింగ్ బట్ ఇక్కడ దీని యొక్క స్ట్రింగ్ అనేది ఏ, నెక్స్ట్ దీని యొక్క స్ట్రింగ్ అనేది బి అనమాట. సో అంటే నథింగ్ బట్ ఇక్కడ క్యారెక్టర్ అనేది ఏబి అనేది ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఇది సాల్వ్ అయిపోయింది, రైట్. సో నథింగ్ బట్ మనకి ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్టెడ్, ఓకే. సో జస్ట్ ప్రొసీడ్ విత్ ద అనదర్ స్ట్రింగ్ అనమాట, ఏ కదా. సో ఇప్పుడు చూడండి ఏలో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏ వెళ్తుంది, మరి ఇక్కడ మనకి ఏ ఉండాలి, ఇక్కడ ఏముంది మనకి బి ఉంది. సో అప్పుడు మనకి సింపుల్గా ఏం చేయాలి అంటే సో బి కామా ఏ పెడితే అప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. లైక్ ఎలాగో చూడండి, లైక్ ఇప్పుడు మనకి ఎలా వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి ఏ, నెక్స్ట్ వన్ ఇక్కడ ఉన్న ఏ ఏదైతే ఉందో ఆ ఏ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి ఏ అనే ఒక స్ట్రింగ్ కూడా ఇక్కడ మనకి ఏమవుతుంది సాటిస్ఫై అవుతుంది అనమాట, అవునా. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ బీబీ అనమాట. సో బీబీ అంటే ఇక్కడ ఇనీషియల్గా ఎలా స్టార్ట్ అవుతుంది మనకి బీతో స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ బీ ఉందా, లేదు. సో కాబట్టి వీ నీడ్ టు స్పెసిఫై బీ అనమాట. సో ఇలా మనకి ఏ కామా బి అని స్పెసిఫై చేసుకుంటే అప్పుడు అల్టిమేట్గా మనకి ఏమవుతుందంటే సో ఇక్కడ నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే సో నథింగ్ బట్ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వన్ మనకి బి, అండ్ మనకి ఈ స్ట్రింగ్లో మనకి ఏముంది ఇక్కడ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఈ స్ట్రింగ్లో ఏముంది ఇక్కడ బి, అంటే బీబీ అనేవి మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి నెక్స్ట్ ఈ స్ట్రింగ్ కూడా మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి బిఏ. సో బిఏ చూడండి ఒకసారి, సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది ఇప్పుడు నథింగ్ బట్ ఇక్కడ నుంచి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ద స్ట్రింగ్ బి అనమాట. సో ఇక్కడ వచ్చేపాటికి మనం దేన్ని మనం ఫోకస్ చేయాలి, ద క్యారెక్టర్ ఏ అనమాట. సో బిఏ. సో కథం ఇక్కడితో కూడా డన్, మనకి ఇక్కడ కూడా మనకి వర్కౌట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి యాక్సెప్టెడ్. సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏఏబి అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఏఏబి అంటే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, ఇక్కడ నుంచి మనకి ఏం వెళ్తుంది ఏ వెళ్తుంది కదా. సో అంటే నథింగ్ బట్ ఏ వెళ్తుంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం వెళ్తుంది ఏనే వెళ్తుంది. బట్ ఇంకోటి ఏం వెళ్ళాలి ఇప్పుడు అట్ ఎండ్ స్ట్రింగ్ ఈజ్ ఎండ్ విత్ ఇదేంతో ఎండ్ అవ్వాలి, ఇక్కడ బీతో ఎండ్ అవ్వాలి కదా. మరి బీ ఉందా ఇక్కడ, బీ లేదు కదా. సో నథింగ్ బట్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు క్రియేట్ ఏ సెల్ఫ్ లూప్ ఫర్ దిస్. అప్పుడు మనం ఇక్కడ రాయాల్సిన స్టేట్మెంట్ ఏంటి అంటే బీ నాన్న.
అప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది చూడండి ఒకసారి, ఏ అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఏంటంటే ఇది సో నథింగ్ బట్ బి అనమాట, ఏబి. సో అల్టిమేట్గా మనకి ఈ మెకానిజం కూడా మనకి పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, మనకి బిఏబి అనమాట. బిఏబి అంటే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చేపాటికి బి వస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేపాటికి ఏ వస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ సెల్ఫ్ లూప్ ఈజ్ ఎండ్ విత్ బి అనమాట. సో ఇది కూడా మనకి వర్కౌట్ అయ్యింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, నథింగ్ బట్ ఈ స్ట్రింగ్ కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్, బిఏఏ చూడండి ఒకసారి. బిఏఏ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి మనకి బి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఏమొస్తుంది, ఇది ఏ వస్తుంది, బిఏ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ విత్ దేంతో అవ్వాలంటది, ఏతో అవ్వాలంట. సో మనకి ఇక్కడ బి ఉంది కాబట్టి సో అల్టిమేట్గా వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద ఏ అనమాట. సో అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే బిఏఏ. సో అల్టిమేట్గా మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి ఏమైంది, సాటిస్ఫై అయిపోయింది అనమాట. నెక్స్ట్ బీబీఏ అంటే ఎలా మనకి వర్కౌట్ అవుతుంది ఇది బీబీఏ అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి బి అంటే బి, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బి, నెక్స్ట్ ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్ అనేది ఏ అనమాట. సో అల్టిమేట్గా మనకి తీసుకున్న అన్ని స్ట్రింగ్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసిన డిఎఫ్ఏ అనేది సాటిస్ఫై చేస్తుంది అనమాట, రైట్. సో నౌ వీ నీడ్ టు గో అహెడ్ విత్ ద ట్రాన్సాక్షన్ టేబుల్. సో చూడండి అన్న ఒకసారి. సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీ హ్యావ్, సో వీ హ్యావ్ ద ఇన్పుట్స్ లైక్ ఏ బి. సో ఏబి అనేవి 2 ఇన్పుట్స్ మనకు ఉన్నాయి అనమాట. సో కాబట్టి వీ కెన్ ప్రొసీడ్ విత్ దట్. సో దీంట్లో మనకున్న వాల్యూస్ ఏంటి, A0, A1, A2 అనమాట. సో ఈ 3 కూడా మనకి ఏంటి అంటే స్టేట్స్ అనమాట. జస్ట్ టేక్ ఏ లుక్ హియర్. ఇప్పుడు A0 ఆన్ ఏ ఎటు వెళ్తుంది, A0 ఆన్ ఏ ఎక్కడికి వెళ్తుంది అన్నది A1కి వెళ్తుంది అనమాట. A0 ఆన్ బి A1కి వెళ్తుంది. సో నెక్స్ట్ A1 ఆన్ ఏ A2కి వెళ్తుంది, A1 ఆన్ బి A2కి వెళ్తుంది, A2 ఆన్ A2కి వెళ్తుంది, A2 ఆన్ బి A2కి వెళ్తుంది. సో అల్టిమేట్గా మనకి ఏంటి అంటే సో ఫైనల్ మనకి ట్రూత్ టేబుల్ అనేది కూడా మనకి కన్స్ట్రక్ట్ అయిపోయింది. నథింగ్ బట్ దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఏజ్ ఏమంటారు, ట్రూత్ టేబుల్ని వీ కెన్ కాల్ ఇట్ ఏజ్ ఎలా పిలుస్తారు, ట్రాన్సాక్షన్ టేబుల్ అని కూడా పిలుస్తారు నాన్న. అర్థమవుతుందా, దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఏజ్ ఏ ట్రాన్సాక్షన్ టేబుల్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Thanks for watching.